త్వరగా తీసుకురారా. కట్టలు తడిసిపోయారా? నా కోసం మా నాన్న రిసార్ట్ కట్టాలని ఈ ఊళ్ళో ఇక్కడ మొదలు పెట్టారు. మొదట్లో పని స్పీడ్ గానే జరిగింది, కానీ ఆ తర్వాత ఆగిపోయింది. ఈ కొండ మీదకి ఎవరు వస్తారు? కొన్నిసార్లు మొత్తం ఎక్కిందంటే ఇక్కడికి వచ్చేస్తాం. ఆ తర్వాత విష్ణు ఆటే. రేయ్, రే విష్ణు, మన పని మొదలెడతామా? రే రాజేష్, చేయరా. అయిపోయిందిరా. రే మోటార్ అయ్యరా. అది తడిగా ఉంది, అంటుకోదు. రమ్ము పోస్తే అంటుకుంటుంది. అవును, రమ్ము వస్తే వెళుతుంది. రమ్ము ఉట్టుకున్నా అంటే చేకొసేస్తా. సరిగ్గా చెప్పావు. నేను కిందున్న ఇంటికి వెళ్ళి కిరోసిన్ తీసుకొస్తాను. డబ్బులు ఇస్తేస్తారుగా. నేను వెళ్ళొస్తాను రా. ఎలాగో నేను తడిచిపోయాను కదా, నేనే వెళ్తాను. రే మామ, ఉల్లిపాయలు తీసుకురారా. దేశం అంతా డెంగ్యూ ఫీవర్ విస్తరించింది. ఇంతవరకు 150 మంది చనిపోయారు. అమ్మా, ఏంటి బాబు? ఒక అన్న పిలుస్తున్నారు. అన్న? ఎవరా అన్న? మేము అక్కడ పైన ఇంటికి వచ్చాం. కాస్త కిరోసిన్ దొరుకుతుందా? వర్షం నీళ్ళు పడడం వల్ల దీపం వెలగట్లేదు, అందుకే. ఓ, ఇక్కడ 3 నెలలకు ఒకసారి కిరోసిన్ దొరుకుతుంది రేషన్ లో. నిప్పు అంటుకోవడానికి కొంచెమే కిరోసిన్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ గ్యాస్ లేదు. అలాగే 2-3 ఎండిపోయిన చెక్కలు ఉన్నాయి, ఇవ్వండి. ఏమా, ఉరుముతుంది కదా, ఎందుకు టీవీ పెట్టావు? అవును, ఏ రోజులు మెరుపులు రాకుండా ఉన్నాయి. ఈ రోజు జరిగిన పోటీల్లో సెనగల్ 3 గోల్ కొట్టారు. వార్తలు మొదలవుతున్నాయి. దేశంలో 2 హత్యలు బయటపడుతున్నాయి. హంతకుడుగా గుర్తించబడిన ప్రవీణ్ బాడీ ఆ ఊర్లో ఉన్న గుడి వెనకతలో గుర్తింపబడింది. ఈ నెల 16వ తారీఖున ఇంటి ముందు బాంబు ఒకటి పేలి సమస్యకు చెందిన ఆ ఊరికి చెందిన హరి అజీ అనే వాళ్ళని నరికి చంపబడ్డ హంతకుడి ఈ ప్రదీప్ కుమార్ పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో భాగమైన సుమేష్, రాజేష్ అండ్ శ్రీనాథ్ తప్పించుకొని పారిపోయారు. ఇందులో సురేష్ జిల్లా సెక్రటరీ నారాయణ అల్లుడని చెప్తున్నారు. ప్రేమికురాలతో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోటో తీసినందుకు నారాయణ కొడుకు శ్యామ్ హత్య చేయబడ్డ యువకుడి గొడవ వల్ల హత్య చేయబడ్డారని చెప్తున్నారు. నిన్న రాత్రి బెంగళూరు హోటల్లో జరిగిన సంఘటన కంటిన్యూటీ అని పోలీసులు తెలుపుతున్నారు. ఈ హత్యలో హంతకుడైన బిబీషే వాళ్ళ స్నేహితుల్లో కలిసి ఈ దాడిని చేశాడు. అక్కడి నుంచి తప్పించిన కుమార్ ని ఈ రోజు ఉదయాన్నే ఊరేసుకున్నాడు. పనిలో నుంచి తీసేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అలెక్సే వీళ్ళు తప్పించారని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలన్నీ జిల్లా సెక్రటరీ నారాయణకి తెలిసే జరిగింది అంటున్నారు. అదే అందరూ మాట్లాడుకుంటున్నారు. నారాయణ కొడుకు శ్యామని వారి అల్లుడిని కాపాడడానికి పార్టీలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి సహాయపడినట్టు, ఇది మొత్తం నారాయణ కొడుకు శ్యాముని వాళ్ళ అల్లుడు సురేష్ ని కాపాడడానికి చేసిన ప్రయత్నమే అంటున్నారు. ఈ జోడికి మీరు మొదటిసారి వస్తున్నారా? సమస్య ఏంటి? విష్ణు ఈ ఊర్లో పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. ఇతను వినోద్. బయటగా ఉంది. నిజంగానే సర్టిఫికేటేనా? బ్యాగ్ ఇక్కడే పెట్టి వెళ్ళొచ్చుగా, దాన్ని తీసుకెళ్ళేందుకు? వాళ్ళు మన విజయన్ ఇంకా రాజేష్. నేనేమనుకున్నానంటే బ్యాగ్ లో నిధులున్నాయేమో అని. ఇక్కడ విష్ణుకి తెలియకుండా ఒక్కడు కూడా రాలేడు. కిరోసిన్ వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు బ్రో? మీరు అర్జెంట్ వెళ్ళిపోయారేమో అనుకున్నాను. పైగా మనోడు బ్యాగులు కూడా ఎక్కడికి వెళ్ళడు కదా. సరే, ఎలాగైనా తడిసిపోయావు కదా, 2 అరిటాకులు కోసుకుని వస్తావా? ప్లేట్ ఏమీ లేదు, అందుకే. వాడు వెళ్ళాడు కదా, ఈ రోజు తిరిగి వచ్చేటట్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగండి రే, అది ఇవ్వరా. ఏట్రా నీ సమస్య? 2 రోజులు ఇవన్నీ తీరిపోతాయిరా. 2 రోజులకి వాళ్ళు వెయిట్ చేస్తారని నాకు తెలీదు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా?
బెంగళూరులో చంపడానికి వచ్చింది మనల్ని కాదు. అంటే మన ఊరు పక్కన 2 వారాల క్రితం ఇద్దరిని చంపారు కదరా, ఆ హత్య చేసింది వీళ్ళేరా. కుమార్ పార్టీ వాళ్ళే చంపి ఎలాగ తీశారా. ఇప్పుడే కిందటికి వెళ్ళినప్పుడు న్యూస్ లో చూసాను. నీకు పిచ్చి పట్టినట్టుందిరా, నువ్వు ఏమైనా సీరియల్ చూసి వచ్చుంటావు. అసలు ఏంట్రా నీకు ఒక విషయం చెప్తే అర్థం కదా. మనల్ని చంపేసి ఇక్కడే పాతి పెట్టి ఆ బంగారాన్ని తీసుకొని పారిపోవడమే మన ప్లాన్. అవును, ఎందుకు ఎన్ని ఆకులు? మిగిలితే దాని మీద పడుకోవచ్చు కదా. అసలు ఇక్కడ పడుకోవడానికి దుప్పటి కూడా లేదు. అది కరెక్టే. పెద్ద అరిటాకులో కాళ్ళు చప్పుకుని పడుకోవడం చాలా బాగుంటుంది. ఆ? తల పక్కన దీపం పెడితే ఇంకా బాగుంటుంది. సాగింది మొత్తం దిగింది. రేపు బట్టలు మార్చుకోరా, లేదా జరిపడుతుంది. డ్రెస్ ని త్వరగా మార్చు మునీర్. కానివ్వండి కానివ్వండి, చాలా పనులు ఉన్నాయి. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఫైసల్, ఆ బ్యాగ్ తీసుకో. మరి మా సంగతి ఏంటి ఫైజల్? చెప్పు ఆల్బీ. మీరు కాసరగోడుకు వచ్చినప్పుడే ఇచ్చిన కొటేషన్ ఇది. అక్కడే మీ కథ ముగించేసేవాళ్ళం. కానీ మూసాభాయ్ మా మావయ్యకి డబ్బులు ఇవ్వాలంటే మీ బాడీస్ ని చూడాలని చెప్పారు. అందుకే ఇంత దూరం తిరిగాం. మాటలు కట్టపెట్టి ఏసై నా కొడుకుల్ని సురేష్. Hey!
Ha ha ha.